చిత్రకళాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కర్ సార్. సరదాగా నేర్చుకున్న ఛానల్లో మనం చిత్రలేఖనం నేర్చుకుంటున్నాం. ఇందులో చిన్న చిన్న రేఖా చిత్రాలు గీతలతోనే బొమ్మలు ముందుగా నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా చిన్న చిన్న బొమ్మలు ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఈరోజు కూడా అలాగే పండ్లలో రకాలు, ఫ్రూట్స్, అందులో సులువుగా ఉండే మనందరికీ బాగా పరిచయమైన పళ్ళు ఏవైతే ఉన్నాయో, మనకు బాగా తెలిసిన పళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు నేర్చుకుందాం. ఓ పెన్సిల్, ఎరేజరు, షార్ప్నరు, డ్రాయింగ్ బుక్ కానీ ఒక వైట్ పేపర్ కానీ పట్టుకొని వీడియో ముందు కూర్చోండి. మనం ముందు నేర్చుకున్న స్ట్రోక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రోక్స్ని ఒకసారి గుర్తు చేసుకొని కూర్చుంటే మనం వేసే బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మల్లో ఆ స్ట్రోక్స్ కానీ వచ్చినట్టయితే ఆ స్ట్రోక్స్ని ఈజీగా మనం అప్లై చేసుకుంటూ ఆ స్ట్రోక్స్ ద్వారా బొమ్మలు వేసుకుందాం. పెన్సిల్, పేపర్తో రెడీగా ఉన్నారా? సరే, ఈరోజు మనందరికీ బాగా తెలిసిన పండు, వేసవికాలంలో బాగా దొరికే పండు, పళ్ళలో అన్నిటికీ రాజు లాంటిది ఏమిటి చెప్పండి? మామిడి పండు. ఆ మామిడి పండుని ఈరోజు మనం బొమ్మగా వేసుకుందాం. మామిడి పండు అంటే ఎంతమందికి ఇష్టం? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు మనం మామిడి పండు వేయడానికి కావలసిన స్ట్రోక్స్ ఏంటి, ఎలా మనం దాన్ని సులువుగా గీసుకోవచ్చు అనే విధానాన్ని నేర్చుకుందాం. మొదలు పెడితే ఇప్పుడు మనం దీర్ఘ వృత్తాకారము లేదా ఓవెల్ షేప్ అని చెప్పుకున్నాం కదా. ఈ షేప్ మనందరికీ తెలుసు కదా, ఓవెల్ షేప్. ఈ షేప్ ఇలా వేసుకోవాలి. ముందు లైట్గా పెన్సిల్తో ముందు లైట్గా వేసుకొని బొమ్మంతా పూర్తి అయిన తర్వాత నేనంతా బాగా వేశాను, ఇందులో తప్పులు ఏమీ లేవు అని తెలిసిన తర్వాత మాత్రమే చివరిలో దాన్ని మనం డార్క్ చేసుకోవాలి. ముందుగా ఇలా ఓవెల్ షేప్ ఏదైతే ఉందో దీర్ఘవృత్తాకారము, దీన్ని మనం నేర్చుకున్నాం కదా, ఇది లైట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత మామిడి కాయ కానీ మామిడి పండు కానీ దాని తాలూకా ఈ కింద భాగం కొంచెం ఇలా వంకరగా ఇలా ఉంటుంది కదా, ఆ షేప్ ఏదైతే ఉందో అది ఒకసారి గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని ఆ వంకర షేప్ని కింద నుంచి మనం ఇలా తగ్గించుకుంటూ దీన్ని షేప్ని ఇలాగా దీనికి పెంచుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత మనకి ఇది ఏదైతే ఉందో ఇది అవసరం లేని భాగం. ఈ భాగాన్ని మనం ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఇక్కడ ఈ చివరని మరి కార్డ్ ఉంటుంది కదా, ఇది వేస్తాం. రెండు స్ట్రైట్ లైన్స్ ఇలా వేసుకుంటాం. వేసుకొని మరి మామిడి ఆకు ఎలా ఉంటుందో తెలుసా? సన్నగా పొడవుగా ఉంటుంది మామిడి ఆకు. ఆ ఆకుని మనం ముందు మధ్య లైన్ వేసుకోవాలి. వేసుకుని దానికి అటువైపు ఇటువైపు కూడా ఈ ఆకు షేప్లో ఇలాగా సన్నగా పొడవుగా వచ్చేటట్లుగా వేసుకోవాలి. ఏ చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయో అది కూడా ఆర్టిస్ట్ అనేవాడు గుర్తుపెట్టుకోవాలి. మామిడి ఆకు ఎలా ఉంటుంది, రావి చెట్టు ఆకు ఎలా ఉంటుంది, మర్రి చెట్టు ఆకు ఎలా ఉంటుంది, ఈ ఆకుల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మామిడాకు ఈ విధంగా ఉంటుంది. దీనికి అటు ఇటు ఈనెలు, ఇది మనందరికీ తెలిసిందే కదా, ఎక్కువగా చూస్తూ ఉంటాం కూడా. ఓ రెండు ఆకులు వేస్తున్నాను, అటొకటి ఇటొకటి. అంతే. మనం నేర్చుకున్న గీతలు ఏవైతే ఉన్నాయో ఆ గీతల్ని, ఆ వంకర ఉన్న గీతల్ని కొంచెం ఆ షేప్ని మనం అర్థం చేసుకుంటూ వేసినట్టయితే మామిడి పండు లేదా మామిడి కాయ తయారైంది. ఇప్పుడు మనకు అవసరం లేనివి ఏవైతే ఉన్నాయి ఇది చెరిపేస్తాం. అంతే, తయారైందా? ఇంకా ఏమైనా షేప్లో చిన్న తేడా మీకు ఏమైనా అనిపిస్తే, నాకు కొంచెం నిలువుగా పండు కొంచెం నిలువుగా ఉన్నట్టు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందా? అలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని కొంచెం లావుగా చేద్దాం.
బాగుందా? ఇప్పుడు అందంగా ఉండాలి, వేసిన బొమ్మ అందంగా ఉండాలి, ఆ షేపు సరిపోయినట్టుగా ఉండాలి. చూసుకొని దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బొమ్మను మనం డార్క్ చేసుకున్నట్లయితే మనం పేపర్ మీద ఎలా వేసుకుంటామని చెప్పుకున్నాం. ముందు పెన్సిల్తో ఓవెల్ షేప్ వేసుకోవాలి. వేసుకొని ఈ మామిడికాయ కింద ఉన్న వంక ఏదైతే ఉందో ఈ వంకరను మనం సరైన షేప్లో దాన్ని మనం వేసుకొని తర్వాత దాన్ని డార్క్ చేసుకోవాలి. ఆకులు వేసుకొని ఇప్పుడు దీన్ని నేను ఈ పేపర్ మీద డార్క్ చేసి చూపిస్తాను. ముందు ఎప్పుడు కూడా ఏం చేయాలని చెప్పాను నేను, పేపర్ మీద వేసేటప్పుడు బేస్ లైన్ ఏదైతే ఉందో ఒక బేస్ లైన్ ముందు డ్రా చేసుకోండి. అలాగే బార్డర్ కంపల్సరీగా బార్డర్ వేసుకోండి, బేస్ లైన్ వేసుకోండి. వేసుకొని తర్వాత బొమ్మను మనం వేసుకుంటే అందంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ మామిడి పండు నేను డార్క్ చేస్తాను. ఏ విధంగా ఉందో చూడండి, చూసి మీరు కూడా అలాగే పెన్సిల్తో డార్క్ చేయండి. తర్వాత స్కెచ్ పెన్తో దాన్ని ఇంకా బ్లాక్ స్కెచ్ పట్టుకొని డార్క్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇది ఓవెల్ షేప్ని మనం ఇలాగా వేసి దీనికి మామిడి కాడ ఏదైతే ఉందో ఆ కాయ చెట్టుకు కాసే కాడ ఉంటుంది కదా, దీన్ని ఇలా వేసుకుంటాం. ఇప్పుడు ఆకు అలాగే ఇటువైపు ఆకు వేసి దీని ఈనెల లాంటివి ఇలా వేస్తాం, ఈనెలు ఇలా వేస్తాం. అంతే, మామిడి పండు తయారైపోయిందా? ఇలాగా మామిడి పండు వేసుకుంటాం లేదా మామిడి కాయ వేసుకుంటాం. దానికి వేసే రంగుని బట్టి అది కాయ పండు మనమే చూసుకోవాలి. ఎల్లో కలర్లో వేస్తే అది పండు అని, అలాగే గ్రీన్ కలర్ వేస్తే అది కాయ అని తెలుస్తుంది మనకి. ఇది మామిడి పండు. అలాగే మనందరికీ తెలిసిన ఇంకొక పండు ఉంది. ఏంటది? సీమరేగు పండు. తెలుగులో దాన్ని ఏమంటారు? సీమరేగు పండు. తెలుసా మీకు? యాపిల్. దాన్నే తెలుగులో సీమరేగు పండు అంటాం. ఇప్పుడు యాపిల్ పండు వేసేటప్పుడు ఏం చేస్తామంటే చూడండి, సర్కిల్ మనకు తెలుసు కదా, ఓ సర్కిల్ వేద్దాం. వేసి యాపిల్ వేసేటప్పుడు ఏంటి, యాపిల్ కొంచెం ఇది కింద భాగం అనేది కొంచెం సన్నగా ఉంటుంది, పై భాగం వెడల్పుగా ఉంటుంది. కాబట్టి ఈ సర్కిల్ని కొంచెం అలా తగ్గించుకుందాం. తగ్గించుకుని పైనుంచి ఈ షేపు, అలాగే కింద నుంచి ఈ షేపు. ఇప్పుడు మనకి ఇది ఇలా వచ్చిన తర్వాత ఏమైంది, వెనక వైపు ఇలాగా అటువైపు నుంచి పండు తాలక అటువైపు ఇలా కనిపిస్తుంది మనకి. అవసరం లేని లైన్స్ ఇవి మాత్రమే. వీటిని మనం పెన్సిల్తో వేసినవి ఎరేజర్తో చెరిపేసుకోవాలి. ఇలా అయిన తర్వాత దీన్ని చూడండి, యాపిల్ పండు ఎప్పుడు కూడా కింద వైపు కొంచెం సన్నగా వేసుకోవాలి, పైన కొంచెం వెడల్పుగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనికి ఇక్కడ మధ్యలో ఇది చెట్టు నుంచి వచ్చే కాడ ఇలా వేసుకుంటాం. వేసుకుని యాపిల్ ఆకు ఎలా ఉంటుంది, ఇందాక మామిడి ఆకు వేసుకునేటప్పుడు సన్నగా పొడవుగా వేసుకున్నాం. యాపిల్ ఆకు అంత పొడవు వేసుకోకర్లే, పొట్టిగా వేసుకుంటాం. ఇది ఇలా వేసి దీనికి ఈ నెల అంటే వేసుకుంటాం. అంతే, ఈజీగా యాపిల్ పండు మనం డ్రా చేసేసాం. ఇప్పుడు ఏదైతే పెన్సిల్తో వేసామో దీన్ని మనం అవసరం లేని గీతలు ఏవైతే ఉన్నాయో వాటిని అరేంజ్ చేసుకొని దాన్ని డార్క్ చేసుకోవాలి. స్కెచ్ పెన్తో కానీ లేకపోతే మీకు పెన్సిల్స్ డార్క్ పెన్సిల్స్ కొనుక్కోమని చెప్పాను, 2B 4B 6B అలాంటివి ఉంటాయి కదా. ఆ పెన్సిల్స్ ఏవైతే బ్లాక్ పెన్సిల్స్ ఉంటాయో ఆ పెన్సిల్స్ కొనుక్కొని ఆ పెన్సిల్తో దాన్ని డార్క్ చేసుకుంటే మీరు వేసిన బొమ్మ రెడీ అవుతుంది. దానికి రంగు వేసుకోవాలనుకుంటే
కలరింగ్ చెప్పేటప్పుడు అప్పుడు మళ్ళీ వేరేగా చెప్తాను. లేదు అంటే మీరు ముందుగానే వేసుకోవాలంటే వేసుకొని చూడండి, మీకు ఎంత బాగా కలరింగ్ వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ A4 షీట్ మీద నేను వేసిన బొమ్మకి డార్క్ చేస్తాను. చూడండి, యాపిల్ షేప్ చెప్పాను కదా, రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఆ రౌండ్ షేప్ని మనం కిందను కొంచెం తగ్గించుకొని పైన పెంచుకుంటే యాపిల్ బొమ్మ తయారవుతుంది. ఇది యాపిల్. ఇలా వేసిన తర్వాత ఏం చెప్పాను, బేస్ లైన్ ఒకటి వేసుకోమన్నాను కదా, లేకపోతే గాలిలో బొమ్మలు ఉన్నట్టు ఉంటాయి. అందుకోసమే దీనికి ఏం చేస్తామంటే ఒక బేస్ లైను ఇలా వేసుకుంటే నువ్వు వేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నేల మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా బేస్ లైన్ వేసుకుందాం. ఇది మ్యాంగో బొమ్మ ఒకటి నేర్చుకున్నాం, యాపిల్ బొమ్మ ఒకటి నేర్చుకున్నాం. అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మనం బొమ్మలు బాగా వేయగలం. బొమ్మలు బాగా వేయాలి అంటే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ఆల్లో పెట్టుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్రతిదాన్ని మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.